మహావేండ్రముతో పంచభూతం లయమైపోతుంది దేవుడు చెప్తున్నాడు. కడబోర శబ్దము విన్నప్పుడు మొదట మృతులు లెగుస్తారంట, ఆ తర్వాత సజీవులమై నిలిచిండు వారు ఆయన్ను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ భూలోకములో ఆయన ఒక తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించున్నాడు. ఆ యొక్క దినము కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. అందుకని కొన్ని ఉపమానాలు చెప్పాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటూ. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సిద్ధపాటు అనేది మనకు అవసరం. జనాలు దేనికి సిద్ధపడుతున్నారు తెలుసా? జూలై 5వ తారీఖున భూకంపం వచ్చేద్దంట, జపాన్ మునిగిపోద్దంట అన్నారు అనుకోండి. అమ్మో ఎందుకన్నా మంచిది కానీ బతికుంటే మళ్ళీ వద్దామని చెప్పేసి జనాలు ఎవరికాడికి ఆ ఊళ్ళు వదిలి పారిపోతున్నారు. నాకు తెలిసినంత వరకు మరణం అనేది చెప్పిరాదు ఎప్పుడు కూడా. మనకు అసలు సునామీ తెలవనప్పుడు మనకు తెలియదు దాని గురించి. వచ్చినాక తెలిసింది సునామీ అంటే ఎలా ఉంటుందా, దాని యొక్క ప్రభావం ఎలాగుంటుందా. సముద్రం అడుగున ఎన్నో కిలోమీటర్లు లోతున భూకంపం వచ్చినప్పుడు దాని యొక్క పరిస్థితిని బట్టి అలాంటి సముద్రం అనేది అనేక ప్రాంతాలు ముంచివేస్తుంది అన్న సంగతి మనకు తర్వాత తెలిసింది. నిజమే. కరోనా గురించి మీకు ఏమైనా తెలుసా? అంతకుముందు నాకైతే తెలీదు. వచ్చినాక మన చేతులకు రాసుకుంటాం నేర్చుకున్నాం, మూతులు గుట్టలు కడతా నేర్చుకున్నాం మనం. సామాన్యంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పాపం శానిటైజ్ చేసుకుంటారు, కానీ మనకు అంతకు తెలియదు కదా. ఎంతసేపు ఇంటికి వెళ్ళినా బయటకు వెళ్ళినా జేబులో సీసా పెట్టుకుంటాం, బాటిల్ ఎట్టేసుకుంటాం, ఎట్టేసుకుంటాం, మూతి గుడ్డు కట్టుకుంటాం. జనాలకు ప్రాణ విలువ ఏంటో తెలిసిందంట. ఎంతమంది నశించిపోయారండి, లక్షల కొలది ప్రజలు నశించిపోయారండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. రేపు రాబోయే దినాల్లో ఎన్నెన్ని రకాలైన వార్తలు ఉంటాయో మనకు తెలీదు. మనం ఈరోజు వారమే కానీ రేపటి వారం మనము కాము. అందుకని నేడే రక్షణ, నేడే అనుకూల సమయము, రేపు కాదు. రక్షణ పొందిన వారు మాత్రమే, ఎవరైతే ప్రభు రక్తంలో వారి యొక్క వస్త్రం ఉదుక్కుంటారో, ఎవరైతే వారి పేరు జీవ గ్రంథాలు రాయబడుతుందో వాళ్ళు మాత్రమే రెండో మరణం నుంచి తప్పించబడతారని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడటానికి ఆధార్ కార్డులో పేర్లు ఉన్నాయి అందరికీ. నిజమే. అది లోకరీతిగా మనకి మన యొక్క పరిస్థితిని బట్టి మన దేశంలో ఆధార్ కార్డు ఉంటేనే మనిషి ఫలానా సిటిజన్ అని మనకు గుర్తింపు. పరలోక సంబంధమైన సిటిజన్గా నువ్వు రావాలంటే దానికి కూడా ఎక్కడ సంపాదించుకోవాలా? అది భూమి మీదే సంపాదించుకోవాలి. చచ్చిపోయినాక మనకు ఎవరు రికమెండేషన్ చేయడండి. ఆ రక్షణ అనుభవం అనేది నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. అందుకని యోహాను తన దగ్గరకు వచ్చిన వాడితో చెప్తున్నాడు ఒక మాట. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూడనా. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతలు తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అదండి, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమైపోద్ది? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించని ప్రతి చెట్టును కూడా. అందుకని దేవుడు మనకి ఈ సంవత్సరం అయినా మనము రక్షణ పొందుతామేమో అని, ఈ సంవత్సరం అయినా మనం కొన్నిసార్లు ఇబ్బందులు బట్టి అయినా, మనకున్న సమస్యను బట్టి అయినా మారు మనసు అనుభవంలోకి మనం వెళతామని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తాడంటే మనకు కొన్నిసార్లు శోధనలు పంపిస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు వాక్యంలో. నిజమే. శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? నీకొచ్చిన శోధన బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి దేవునికి దగ్గరగా వెళ్ళటానికి అవకాశం ఉంది నీకు. ఏ టైంలో ఎలాంటి వార్త వినాలో తెలియని దినాలో మనం ఉంటున్నాము. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తా తెలుసా? అయ్యగారు రండి అని చెప్పట్లా, సర్ప సంతానమా. ఎంత మర్యాద చెప్తున్నాడు చూడండి. చదువునాను ఒకసారి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకునకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. యాప చెట్టు ఎడితే ఏం కాయలు కాస్తాయండి? మామిడికాయలా? యాప చెట్టు ఎడితే యాపకాయలే కాస్తాయి. పూర్వం మనం హింసకులమే, దోషకులమే,
పూర్వం నోటు తెరిస్తే బూతులు వచ్చాయి, అబద్ధాలు వచ్చాయి, ఎవరిని ఎట్ట ముంచుదామని ఆలోచనలు వచ్చాయి. కానీ రక్షణ పొందిన వ్యక్తిలో మార్పు ఏంటో తెలుసా? ఇక నోరు ఎన్నడూ కూడా అలాంటి అబద్ధాలకు అవకాశం ఉండదు. ఒకవేళ వాడు గనక ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు నోరు తెరిస్తే, అలాంటి కొన్నిసార్లు ఊత పదాలుగా బూతులు ఏదైనా వస్తున్నాయి అనుకోండి, మళ్ళీ మనం పరీక్షించుకోవాలి కొన్నిసార్లు. అలాగే కొన్నిసార్లు దేవుడు మనకి ఒక శోధన పంపించినప్పుడు నువ్వు తెలుసుకుంటే సరి, ఆ టయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక ఏడు చేసి, ప్రభా జీవించేదా యేసు రాజా, ఎప్పుడు వరకు అంట, నా ప్రాణముంతవరకు నీ మట్టిలో చేరే వరకు. ఎప్పుడు వరకు జీవిస్తా నీ కోసమని పాటలు పాడేస్తాం. మనలో దేవుడు కార్యం జరిగించే వరకు మనకు మనసు ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా ఇక నా దేవుడు నువ్వేనయ్యా, నా సర్వం నీవేనయ్యా. ఎంతగా కొన్నిసార్లు మన భక్తి పీక్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. రోగం తగ్గినాక అంతా గ్రాడ్యువల్గా ఏమైపోద్ది, బీపీ డౌన్ అయినట్టుగా డౌన్ అయిపోతూ ఉంటుంది నెమ్మదిగా. మన ఆత్మీయ స్థితిలో అలా తగ్గిపోవటానికి కాదండి, దినదినము నువ్వేం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. మారు మనసు అనేది ఫస్ట్ స్టెప్ అంతే ఆత్మీయ జీవితానికి. రక్షణ అనేది మొదట స్టెప్ అంతే, అదే నీకు పర్మనెంట్ కాదు. దాని తర్వాత నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా దేవుని యొక్క కృపావారాలు పొందుకుంటాం, దేవుని యొక్క పరిచయలో వెళ్ళటం, అలాగే దేవుని కొరకు నీవు అవసరమైతే హతసాక్షిగా మార్చబడతాం. నీలో ఉన్న ధైర్యము, దేవుడు నీలో పెట్టిన భారాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు అన్న, బ్రతికితే క్రీస్తు కొరకు, చావు అయితే మరీ మంచిది. నాకేవేవి లాభకరమై ఉన్నవో అవన్నిటి క్రీస్తు నిమిత్తం నేనేం చేస్తున్నాను, నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. నిజమేనండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్పేవాడు, ఎక్కడ భయపడేవాడు కాదండి. ఆయన దగ్గరికి శాస్త్రులు, పరిచయులు, ఇంకెవరో ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ధైర్యంగా చెప్పేవాడండి. ఎందుకంటే ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54. కావున యేసు ఇట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. చూసారా ఏమంటాడు ఇక్కడ? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలుగుతాడు. మరి ప్రభు బలలో పాల్గొనకుండా మనము దేవుని యొక్క రాజ్యానికి ఎలా వెళతాం? ఇందాక చెప్పాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఏం చేయాలంటండి, జన్మించాల్సిందే. నిజమే. దేవుని బిడ్డలుగా మనము రక్షణ అనుభవం పొందుకోవాలా, అలాగే బాప్తిసం అనుభవం పొందుకోవాలా, అలాగే ప్రభు బలలో పాల్గొనేవారుగా కూడా ఉండాలి. నా మాట కాదు, వాక్యంలో చెప్పబడిన మాట చెప్తున్నాను నేను. స్పష్టంగా రాయబడింది, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు. మీరు అనుకోవచ్చు, బందిపోటు దొంగకి ప్రభు బలలో ఎక్కడ పాల్గొన్నాడని అనుకోవచ్చు. మనమే బందిపోటు దొంగలం కాదు కదా, మనందరం విశ్వాసమే కదా. మనకు సత్యం అనేది తెలుసు. అతను ఏ రోజు సువార్త అనేది వినలేదు. తన యొక్క వృత్తి వేరు, తన పరిస్థితి వేరు. తను లోకానుసారంగా ఒక భయంకరమైన ఉగ్రవాదిగా బ్రతికాడు. తను లేకుండా తను దోపిడీలు చేస్తూ బ్రతికిన వ్యక్తి. తనకు మరణశిక్ష విధించే టైంలో తనకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు, ఈయన ఏ నేరమో చేయలేదు, మనమైతే దీనికి అర్హులమే ఈ శిక్షకు అంటూ ఆయన చెప్తున్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో. తనకు ఆఖరి అవకాశం అంతే. కొన్నిసార్లు మనకి అవకాశం అలా దొరుకుద్దని ఇప్పుడు అనుకోబాకండి. కొన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు ప్రభు అంటా కూడా మనకు సమయం ఉండకపోవచ్చు. కాలు చేయబడిపోయినప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఆయన ఆరాధనకి వెళ్ళాలటానికి అవకాశం ఉండకపోవచ్చు. పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదండి. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ రోజున అనేక మంది కూడా దేవుని యొక్క మందిరానికి రాకోకుండా, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మరి దేవుని వాక్యము ఎన్నోసార్లు విన్నా కూడా రక్షణ పొందడానికి అనేక కుటుంబాల్లో ఏమవుతుందంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఈ రోజున. అవునండి. ఎందుకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మారట్లేదంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, 1 కొరింథీయులకు రాయబడిన పత్రికలో
పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనం చదువునాను. అవిశ్వాసి అయిన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇక్కడ ఏం రాయబడిందో తెలుసా? అవిశ్వాసి అయిన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడద్దంట. అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. అంటే భార్య భర్తల్లో ఉండవలసింది ఏంటంటే, దేవుని మందిరానికి వెళుతున్న మన జీవితాల్లో మనము దేవుని చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మనం చూపిస్తామో మన బిడ్డలు కూడా ఏముంటారంటే, మా యొక్క తల్లిదండ్రుల వల్లే మేము దేవుని గణపరిచే వారికి ఉండాలనుకుంటారు. తల్లిదండ్రులే ఇంట్లో పోట్లాడుకుంటూ తల్లిదండ్రులే సరైన జీవితం జీవించకపోతే బిడ్డలు మనకు ఎదురు చెప్తారు, నీ సంగతి నాది ఎలవదంటలే. పిల్లలకి వాళ్ళ సమాధానం చెప్పలేము. ఇంట్లో ఫోన్లో మాట్లాడుతూ నేను వేరే ఊరు వెళ్ళాను, నేను ఇక్కడ లేను, నేను వచ్చినాక డబ్బులు ఇస్తాను అన్నావు అనుకో, ఇంట్లో పిల్లోడు వింటాడా వినడా చెప్పండి. మా నాన్న ఇంట్లో ఉండి కూడా ఏమంటున్నాడు, నన్నేమో అబద్ధం ఆడొద్దు అన్నాడుగా. పాస్టర్ గారు చెప్పాడుగా, అబద్ధకులందరూ కూడా ఎక్కడికి వెళ్తారని, మండుచుండ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని ఉంది కదా. మా నాన్న డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు అంటే చూడండి, అబద్ధాలు ఆడకూడదని తెలుసు, కానీ కొంతసార్లు ఎలా ఉంటుందంటే టేక్ ఇట్ ఈజీగా మంచినీళ్ళ ప్రాయంగా. ఏమంటే ప్రభు బలలో పాల్గొనే మన జీవితాల్లో అబద్ధాలు ఆడొచ్చా, మోసాలు చేయొచ్చా? డబ్బులు తీసుకుని ఇస్తానని చెప్పి అడిగేదాకా ఇవ్వకుండా ఉండటం మంచిదేనంటారా విశ్వాసికి? ఇవ్వలేకపోతే కాళ్ళు పెట్టుకుని ఇవ్వలేకపోతున్నానయ్యా అని, బతికుంటే ఎప్పుడైనా ఇస్తానయ్యని పోనీ ఆ మాట అన్న చెప్పి రావాలా. నా డబ్బులే కావాల్సి వచ్చినాయి ఆయనకి అనుకోవద్దు. నా డబ్బులు లేకపోతే వాళ్ళకి అన్నం తినట్లేదా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏమంటాం తెలుసా, రేపు డోక్రా రాగానే, అది ఫస్ట్ అదే మనకు మాట్లాడిచ్చేది, డోక్రా డబ్బులు రాగానే అనా పైసలతో సహా, మళ్ళీ అది కూడా మళ్ళీ అనా పైసలతో సహా నీకు తీసుకొచ్చి, కనీసం వాక్యం వింటున్నప్పుడన్నా నీకు గుర్తొస్తే ఆ బల్లారాధన రోజునన్నా కనీసం నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగుతా, వెళ్ళి మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. మారు మనసు పొందిన వ్యక్తిలో నిజమైన ఆ మార్పు ఉంటే, ఎవరోనో తల్లి కూడా ఇట్లాగే ఒంట్లో బాగా పాపం హాస్పిటల్కి వెళ్ళిందండి. హాస్పిటల్కి వెళ్తే పాపం ఆమెకి ఆపరేషన్ చేయాలి, లేదా చచ్చిపోద్ది అన్నారు. ఆ తల్లి పాపం ఏమో ఇలా ఏం చేయాలో అర్థం కావట్లా, అయ్యా రేపు డబ్బులు కడతానయ్యా ఆపరేషన్ చేయండి అంటుంది. సరే మొత్తానికి ఆ తల్లిని బట్టి ఆ నర్సు కూడా పాపం మంచిదామయ్యా, కొంచెం ప్రార్థనాపరాలేనయ్యా, రేపు ఎట్లాగో ఇస్తుందయ్యా చేయండి అంటే, డాక్టర్ గారు కూడా పాపం ప్రైవేట్ హాస్పిటల్లో సామాన్యంగా డబ్బులు గడితే తప్ప వాళ్ళు అడ్మిట్ చేసుకోరు కూడా వాళ్ళు. అలాంటిది పాపం ఆయన చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేశారు. చూడండి, తను కొన్నిసార్లు అనుకోవచ్చు ఎలా డబ్బులు కడతారు అనుకోవచ్చేమో, కానీ తను చేసిన ప్రార్థన, తను మొర్రపెట్టిన మొర్రను బట్టి డాక్టర్ గారు తెల్లారేమన్నా తెలుసా, అమ్మా ఈ రోజున మా అమ్మగారు చనిపోయిన రోజు, ఎందుకనో ఆ పేషెంట్ చూడంగానే మా అమ్మగారికి గుర్తు వస్తున్నారు, ఆ పేషెంట్ మాత్రం డబ్బులు కట్టొద్దమ్మా అన్నారంట. అంటే నిజంగా కొన్నిసార్లు ఎక్కడి నుంచి వస్తాయా డబ్బులు అనుకోవచ్చేమో, కానీ కొన్నిసార్లు దేవుడు హృదయంలోనే తెలియకోకుండానే మన విషయంలోనే ఒక అద్భుతం చేయటానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అంటే చూడండి, మన విశ్వాసంలో మనం నిలబడటానికి 5 రూపాయల వడ్డీకి వెళ్ళమల్లా, ఎక్కడ పడితే అక్కడ వడ్డీలు తెచ్చుకోమని మనం చెప్పలే దేవుడు. అన్ని జనులు వీటి విషయమే ఆలోచిస్తారు. మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు తండ్రికి నువ్వేం చేయాలా, ప్రార్థన చేయండి. అంత మాత్రమే కదా అన్నాడు, నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెతికితే అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే. అవునండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు నీకు నాకు తండ్రి. ఆయన మనకు తండ్రి. అందుకని ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు చెడ్డవారయ్యండి కూడా మీ బిడ్డలకేమో నీ పరలోకపు తండ్రి అండి. ఆయన నీకు శ్రేష్టమైన ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు.
నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు మనం అడగకే పొందలేకపోతున్నామో. ఎందుకు అడగలేకపోతున్నామో తెలుసా? ముందు మన బతుకు సరిగ్గా ఉండదు, మన హృదయం సరిగ్గా ఉండదు. దేవుని ఎదుట ధైర్యంగా చేతులు ఎత్తడానికి మనకు ధైర్యం చాలదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ ఆత్మీయత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు రోషం కలిగి పోరాడేటట్టు చేస్తుంది నిన్ను. నీ గదిలోకి వెళ్ళి తలిపేసుకుని రహస్యంగా చూసి తండ్రిని తల్లిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఇవ్వడా? మీరు చెడ్డవారయ్యండి, మీ బిడ్డలకేమో మంచి ఇవులు ఎరుగుండగా నీ తండ్రి అయినా. నిజమేనండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మన దేవుని సన్నిధికి వెళుతూ కూడా దేవుని యొక్క రక్షణ పొందడానికి ఈరోజు సాకులు చెప్తున్నారు అని చిన్న ఉపమానం చెప్పాడు, అది ముగిస్తాను నేను. లూకాసు వార్త 14వ అధ్యాయము 18 నుంచి 20. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరియొకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరియొకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అంటే చూడండి, ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క వంక పెడుతున్నాడు. నేను వెళ్ళి ఎడ్లను పరీక్షించాలంట. పూర్వకాలం కూడా ఎడ్లను పరీక్షించడానికి వెళ్ళేవాళ్ళు సంతకి వెళ్ళినప్పుడు. నిజమే. దానికి సుడులయ్యి ఉంటాయంట, దానికి రకరకాలైన, అది కుడి మోపు వేసుకుంటుందా, ఎడం మోపు పడుతుందా, అలాగూ వాటికి కొన్ని గుణగణాలను బట్టి ఎడ్లను సెలెక్ట్ చేయటం కొంతమందిని తీసుకెళ్ళేవాళ్ళు. చూడండి, కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటుందంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి అనేకమైన సాకులు చెప్తూ ఉంటారు. ఇంకోటి, నేను పొలం కొన్నాను, పొలం తెల్లారికాయలు గట్లు కలిపేసుకుంటారేంటి, మళ్ళీ నేను నిలిచి వాడాలి దానికి వెళ్ళి చేలో నీళ్ళు పెడతాకి వెళ్ళి వచ్చాను, మళ్ళీ వాడు అడ్డం తగిలి మళ్ళీ ఇంకోటి ఎట్టేసుకుంటాడేమో. అంటే చూడండి, రకరకాలైన నెపాలు. ఈ రోజుకు కూడా దేవుని యొక్క బిడ్డలుగా అనేక మంది సాకులు చెప్తూ ఉన్నారు. తల్లి, ఈ సంవత్సరం మీరు రక్షణ పొందాలమ్మా, బ్యాప్టిజం తీసుకోవాలంటే బుర్రగోగుతారు తప్ప ఇంకా కొంతమందిలో ఒక కదలిక రాదు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని యొక్క రాకడ దినాల గురించి చెప్తున్నాడు ఆయన. అబ్బాయి జరగవలసినవన్నీ చెప్తున్నాడు ఆయన. చూడండి, మార్కు సువార్త మీరు 13వ అధ్యాయం 7వ వచనం చదివినాడు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి విన్నప్పుడు కలవరపడకండి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జన్మ మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభము. మనకు అర్థమైపోతుంది. భూకంపాలు జరుగుతున్నప్పుడు మనం ఏం జ్ఞాపం చేసుకోవాలి? దేవుని యొక్క రాకడకి సూచనలు ఇవన్నీ కూడా చూసినప్పుడు కూడా మనుషులు అనుకుంటున్నారు ఇంకా నాకు చాలా టైం ఉందిలే. చూడండి, మనుషుల్లో సాకులు, నెపాలు. లోకంలో ఏదో ఉంది, ఏదో సంతోషం ఉంది, ప్రార్థనకి వెళితే అన్నీ కట్టేసుకోవాలని కూర్చోవాలనుకుంటారు మనుషులు. కానీ రాకడ గురించి ఏం చెప్పాడు? అదే అధ్యాయంలో ఒక్కొక్కసారి మీరు వెళితే 32 నుంచి చదువునాను ఒకసారి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడు పరలోకము దూతలైనను కుమారుడిని ఎరుగడు. జాగ్రత్త పడండి, మెలకువగుండి ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగుండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడిగోయప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండండి. దొంగడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? నిద్రపోతున్నప్పుడు వస్తాడంతే. నిజమే. ఏ టైంకి ఎలా వస్తుందో తెలియదండి. దేవుని యొక్క రాకడ దినాల గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ రోజున. అందుకనే మనం చాలామంది కూడా ఏమన్నంటే ఈ ఫిలిప్పీలు రాయబడిన పత్రిక చూడండి ఒకసారి. ఈ రోజున చాలామంది భూ సంబంధమైన వాటి విషయం ఆలోచిస్తున్నారు అంటున్నాడు ఇక్కడ. ఫిలిప్పీ 3:18 నుంచి 19 చదివాను. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. చూసారండి, వారు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మరబోయిన యేసుక్రీస్తు రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎందుకంటే భూ సంబంధమైన వాటి విషయం మనం ఉంచడానికి కాదండి.
మన భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు కావాల్సిన ఏదో కొంచెం నీడ్స్ అనేది అవసరం, కానీ మనం ఏదో పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతామని కాదండి. మన భూములకు మన పేర్లు పెట్టుకుంటాం, తర్వాత ఏం చేస్తారు? తర్వాత బ్యాచ్ అది మన ఆందే కాబట్టి దాని వారసుడు నేనని చెప్పేసి వాళ్ళకి అది ఆటోమేటిక్గా అది మార్చుకుంటే జరుగుతుంది. చూడండి, కానీ ఈ భూ సంబంధమైనది ఏది కూడా నీతో నాతో రాదు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈరోజున అనుకుంటున్నారు మనుషులు చాలామంది, ఆయన రాకడ గురించి సంగతులు మేము వింటున్నాం, కానీ ఆయన రాకడ ఇంకా రావట్లేదు కానీ అనుకోవచ్చు. కానీ 2 పేతురులో ఒక మాట చెప్పాడు, చూడండి ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయం 8-9. ప్రియులారా, ఒక్క సంగతి మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము ఎలా ఉంటుందంటండి? 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరాలు ఒక్క దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల ఎలా ఉన్నాడు ఆయన? దీర్ఘశాంతము. ఈ సంవత్సరం అయినా రక్షించబడతాడేమో, ఈ సంవత్సరం అన్నా కొన్ని ఇబ్బందులను బట్టి అయినా దేవుని దగ్గరికి వస్తాడేమో ఆయన. అందుకని అన్నాడు, ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోబాకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినం అంట 1000 సంవత్సరాల వలె ఉంటాయంట. 1000 సంవత్సరాలు ఒక దినం వలె. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ, ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపగా అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. చూడండి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు గురించిన వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోయారు అనుకోండి, ఏం చెప్పాడో నాకు తెలవదయ్యా అనుకున్నారు అనుకోండి, ఇంకెప్పుడు నేర్చుకుంటారు చెప్పండి వాళ్ళు. ఎందుకంటే ఈ సంఘటనలు మొత్తం కూడా రేపొద్దున అక్కడ రిపీట్ అవుతాయి. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఎందుకు పొందాలా? మారు మనసు తగిన ఫలాలు ఎలా ఉంటాయో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉండటానికి కాదండి. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు. ఎందుకు ఆలస్యం అనుకుంటారంటే, నేను మానుకోవాల్సినవి మానుకోలేకపోతున్నాను, నేను అంత గట్టిగా ఇంకా నిలబడలేనేమో అనుకుంటూ మనుషులు వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడుతూ రక్షణను వాయిదా వేస్తూ ఉంటారు. అందుకని ఆదివారం వాళ్ళకి సెలవులు దొరకవు. ఇంకేదన్నా ఫంక్షన్ ఉందని చెప్పండి, అప్పుడు సెలవులు దొరుకుతాయి. ఇవాళ ఊళ్ళో గట్టి కార్యక్రమం ఉందో, డీజే ఉందని చెప్పండి, అప్పుడు సెలవులు దొరుకుతాయి. చూడండి, ఎందుకంటే ఒక ఆయన అనుభవమే చెప్పాడు, మనసు ఉంటే ఏదో ఉంటుందంట. నీ మనసంతా లోకం మీద, లోకాశల మీద ఉన్నప్పుడు దేవుని గురించిన ఆశలు ఎలా ఉండగలుగుతుంది? పౌలు అందుకే రోమీ పత్రికలో చెప్తున్నాడు, మా ఆత్మానుసారులు అంటే ఆత్మ విషయం మనసు ఉంచారంట, శరీరానుసారులు శరీర విషయమే మనసు ఉంచారు. మరి మనం ఆత్మానుసారులుగా జీవించాలంటే శరీరాన్ని జయించేవారికి ఉండాలా. ఎలా జయించాలా? ఆత్మచేత శరీరక్రియలు చంపితే మీరు బ్రతుకుతారు. కాబట్టి మనము శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్తులు మనము కాదు. మనం దేవునికి ఆత్మచేత నింపబడమని అడగాల. ప్రభా, నాకు తెలిసి తెలవక నేను జీవించాను, అబద్ధాలాడాను, బూతులాడాను, నా శరీరాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టాను,
నీ దేహమో ఈ ఆలయమని ఎరగక ఇష్టానుసారంగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు అని మనము మారు మనసు గురించిన అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఎందుకంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి తెలియక ఏదో చేశారు, సరదాగా ఏదో అనుకున్నారు, ఇది ఒక్కసారి నదులు రింగులు వదులు అనుకుని కొంతమంది ఆ రోజుల్లో కొంతమంది తెలియక రింగులు వదులు ఉన్నారు. ఇట్లాగో కొన్నిసార్లు దేవుని యొక్క మరి రక్షణ అనుభవం తెలియక లోకానుసారంగా జీవించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అనుకుంటారు నేను సావలేదే, రోజుకి పెట్టిడి సిగరెట్లు తాగలేదే, కృప ఇంకా నీకోసం 2 ఫుల్ బాటిల్ వేసానే, నేను సావలేదే, ఖైనీ ప్యాకెట్ మీద క్యాన్సర్ వస్తుందన్నారే, నాకు రాలేదే. వచ్చినాక నేను చేసేది ఏమి ఉండదేక, వచ్చినాక చేసేది ఏమి లేదేక. డాక్టర్ గారు కూడా అంటాడు, ఇక పయ్యోడు చూసుకోవాల్సిందేనయ్యా, మా ప్రయత్నం అయిపోయింది అంటాడు. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్దిని చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్దిని చేసుకోవాలి. ఏతని ప్రజలతో చెప్పినట్లుగా ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అది చెప్తున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుకున్నాడేమో, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా కూడా ఏం చేయాలా? మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలి అంటూ కింద ఒక మాట కూడా చదువునాను. అక్కడ ఏం రాశాడు? 31 వచ్చిన ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే దినమునైనా నిర్ణయించాడు. ఆ రోజు నీవు దేవుని యొక్క బిడ్డలతో నువ్వు ఎత్తబడాలంటే ఈ యొక్క అవకాశం ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. దేవుడిచ్చిన తరుణాలు మనం సద్వినియోగం చేసుకోవాలా. అలాగే చెప్తారులే, అలాగే అనుకోవద్దు. ఎప్పుడు కూడా పరిస్థితులు ఏ రోజు ఎట్టా మారుతాయి అర్థం కావట్లేదు. కత్తి ఎవడి మీద ఎప్పుడు పడద్దో అర్థం కాదు. ఏ పరిస్థితులు ఎలా వస్తాయో మనకు అర్థం కాదు. అనుకున్నామా? ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడు కొన్నిసార్లు మనము అయ్యో ఇలా జరుగుద్దని మనం అనుకున్నామా? జరిగిపోయినాక బాధపడి మనం ఏమీ చేయలేం. అందుకని మీరు శోధనలకు ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. మనం మొదట మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలా. అందుకని రక్షణ పొందుంటే ఏ రోజు దేవుడు పిలిచినా హానోకులాగా నేను వస్తాను పదయ్య అనవచ్చు. సిద్ధపడి లేకపోతే ఆ వేదనకరమైన స్థలంలో ధనవంతులు ఏడుస్తున్నట్టుగా ఏడవలసి వస్తుంది. మనం వాళ్ళు ఏడ్చేవారికి ఉండటానికి కాదు, అబ్రహాము రొమ్మును ఆనుకునేవారికి ఉండాలా. లేచి నిలబెడదాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా మారు మనసు గురించిన అవగాహన లేకుండా నేను ఉండనివద్దు ప్రభా. ఎందుకంటే ప్రభా ఈ లోకంలో నువ్వు నాకు ఇచ్చిన తరుణం ఉండగానే ప్రభా, నాకు ఒక శ్రమ వచ్చినప్పుడు, నాకు ఒక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పుడే నేను ప్రభా నీ పాదాల దగ్గర ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పించండి ప్రభా, ఎలా మొర్రపెట్టాలి నాకు నేర్పించండి ప్రభా. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నేను ఇంకనూ లోకానుసారంగా జీవించడానికి కాదు ప్రభా, ఇంకా నేను వ్యర్థంగా జీవించడానికి కాదు ప్రభా. అయ్యా నీవు నాకు ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసిన జ్ఞానం నాకు దయచేయమని అడుగుదాం. దేవుని సన్నిధిలో కూడా అడుగుదాం, ప్రభా దేవుని నువ్వు నాకు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసిన జ్ఞానం నాకు దయచేయండి. దినములు చెడ్డవి గనక ఏ రోజు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మేము ప్రభా కొన్నిసార్లు మేము ఎరగలేము ప్రభా. నిజమే, ఎంతోమందికి ప్రవచించవచ్చు, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఎన్నో మంది మాట్లాడవచ్చేమో, కానీ ప్రభా తండ్రి నాయనా నీవు మా తండ్రి ఉన్నప్పుడు ప్రభా ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రభా మమ్మల్ని కాపాడేవాడు నీవు, మమ్మల్ని బ్రతికించేవాడు నీవు, మమ్మల్ని పోషించేవాడు నీవు కనుక ప్రభా మీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. తండ్రి నాయనా నీ సన్నిధి మాతో ఉంచు, నీ వాక్యం మాలో స్థిరపరచు. ప్రతి బిడ్డ మనోనేతరాలు తెలవ చేయండి. బలహీనలు కూడా జ్ఞాపం చేసుకోండి, యవనస్తులు జ్ఞాపం చేసుకుని, చిన్నబిడ్డలు జ్ఞాపం చేసుకుని ప్రభా నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచే జీవితాలు మాకు దయచేయండి. నీ కొరకు నమ్మకంగా మరణం వరకు ప్రభా తండ్రి నాయన నిలబడటానికి శక్తిని బలం మాకు దయచేయండి. సంఘమంతా కూడా రక్షణ పొందటానికి, సంఘమందరూ కూడా ఎత్తబడే వారిగా గుంపులో ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రభు. ఈ మాటలు వింటున్న నాకు మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరం చేయమని, నీ దీవెనలతో నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్.